అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఫ్రెండ్స్, నిన్న వీడియో పెట్టకపోవడానికి కారణం ఇంకా మా మామయ్య గారికి హెల్త్ క్యూర్ అవ్వలేదు. ఆయన హాస్పిటల్లోనే ఉన్నారు. సో ఆల్రెడీ చెప్పాను కదా, అటు ఇటు మాకు అప్ అండ్ డౌన్ చేయాల్సి వస్తుంది. అందుకే నిన్న కుదరలేదు. సో వీడియో పెట్టలేదు. ఎప్పుడైనా ఇలా పెట్టకపోతే దయచేసి ఒకసారి అర్థం చేసుకోండి. మరి మన కథలోకి వెళ్ళిపోదామా? మనసైన ప్రియుడా 27వ భాగం. రచయిత తనుష రెడ్డి గారు. డీప్ బ్రీత్ వదిలిన దేవ్ వెక్కుతూ ముక్కు మొహం ఎర్రగా చేసుకున్న అన్షికను చూసి ఒడిలోకి తెచ్చుకొని, ఆ డిజీ ఫీలింగ్ని డ్రగ్ ఎఫెక్ట్ అని అంటారు మిస్ ఇన్నోసెంట్ అని అంటాడు మూతి ముడిచి. నాకెలా తెలుస్తుందని. అన్షిక అంటే ఇంకేం తెలిసే నీకు? అడ్డమైన వాళ్ళను ఈజీగా నమ్మడవా అని అంటాడు దేవ్ వెనుక నుండి హత్తుకుని ఆమె భుజం మీద గడ్డం నిలిపి. పిచ్చి అన్షు, నైట్ ఎస్ఐ నాకు కాల్ చేయగానే నమ్మకుండా అక్కడికి వచ్చాను. నిన్ను అక్కడ చూశాక నాకు ఎలా ఉంటుందో కెన్ యూ ఇమాజిన్? నా కోపాన్ని 1% చూపించినా నువ్వు బేర్ చేయలేవు. ఇంకెప్పుడు బ్రేవ్గా ఉండటం నేర్చుకుంటావే అని అంటాడు దేవ్. అన్షిక దేవుని చూస్తూ ఉంటే, ఉఫ్ అలా చూడకే, నాకేదో అవుతోందని ఆమె బెడ్ మీదకి వదిలి పైకి లేచాడు దేవ్. అన్షిక దేవుని చూసి పైకి లేచి ఎదురుగా నిలబడి, సారీ, ఇంకెప్పుడు అలా చెయ్యను. ఇప్పుడు నువ్వు కూడా సారీ చెప్పు నాకు అని అంటుంది. నేనెందుకు నీకు సారీ చెప్పాలని అడుగుతాడు దేవ్. కొట్టావు కదా అందుకే. చూడు చెంప ఎంతలా కందిపోయిందో అని ఏడుపు ముఖంతో అంటుంది అన్షిక. క్యూట్గా ఉన్న అన్షిక మొహానికి నవ్వుకుని ఆపుకుంటూ పెదాల్ని బిగించిన దేవ్, ఆర్ యూ షూర్ అని అడుగుతాడు. దేవును అయోమయంగా చూస్తూ అని అన్షిక అంటే నడుము పట్టుకొని దగ్గరికి లాక్కొని కందిన బుగ్గలపై ఆపకుండా ముద్దులు పెడుతూ పనిలో పనిగా పెదాలను కూడా అందుకొని చప్పరించి అన్షికను ఉక్కిరిబిక్కిరి చేసి వదులుతాడు దేవ్. ఊపిరి భారంగా తీసుకుంటూ, చంపేస్తావా దేవ్? అయినా నేను అడిగింది సారీ, ముద్దులు కాదని అంటుంది అన్షిక. నాకు సారీ ఇలాగే చెప్పడం వచ్చని చెప్పి ప్లేట్ తీసుకొని తిను అని అంటాడు దేవ్. అన్షిక దేవుని కోపంగా చూసి బెడ్ మీద కూర్చొని నాకు వద్దని అంటుంది. ఆమె పక్కనే కూర్చొని ముద్దలు కలిపి నోటి దగ్గర ఉంచుతాడు దేవ్. నోరు తెరు. నాకొద్దు, నన్ను కొట్టావని అన్షిక అంటే, నాకొచ్చిన కోపానికి చంపలేదు, సంతోషించు, ఆ పట్టు అని ఆమె నోట్లోకి దురుముతాడు దేవ్. దేవుని నోట్లో తిట్టుకుంటూ తింటుంది అన్షిక. ప్రేమగా కలిపి పెడుతున్న దేవుని చూస్తున్న ఆమె మనసులో సీతాకోక చిలుకలు ఎగురుతున్న ఫీలింగ్ కలుగుతుంటే, దేవ్ నువ్వు మారిపోయావు అని అంటుంది అన్షిక నవ్వుతూ. చివరి ముద్ద కూడా పెట్టి అంటే అని అంటాడు దేవ్. నా కోసం మారిపోయావని అంటున్నాను సార్. ముందులా అరవడం లేదు. నన్ను కేర్ చేస్తున్నావు, నా కోసం ఆలోచిస్తున్నావు. ఆ రోజు మాల్దీవ్స్ నుండి ఇప్పటి వరకు నీ గర్ల్ ఫ్రెండ్స్ కోసం వెళ్ళట్లేదు, నా కోసమే కదా మైత్రిని కూడా వద్దనుకున్నది. ఆఫీస్ అంటే చిరాకు పడి నువ్వు రోజు ఆఫీస్కు వెళ్తున్నావు, నీ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నావు. అంకుల్, తాతయ్య గారు చాలా హ్యాపీగా ఉన్నారు. అంకుల్తో ఎప్పుడో ఒక మాట మాట్లాడుతున్నావు. నువ్వు మారిపోయావు దేవ్ అని అంటుంది నవ్వుతూ అన్షిక. డోంట్ నో అన్షు, మేబీ ఆ మార్పుకు కారణం నువ్వేనేమో అని అన్నాడు దేవ్ మెరిసే కళ్ళతో. ఏమన్నావు దేవ్? ఇంకోసారి చెప్పవా ప్లీజ్ అని అంటుంది అన్షు. అన్షిక తల మీద పెట్టి బయటికి వెళ్దామా అని అడుగుతాడు దేవ్ కొట్టిన చోటు రుద్దుకుంటూ. ఎక్కడికి? చెప్తే కానీ రావా? నువ్వు పిలవాలే కానీ ఎక్కడికైనా రెక్కలు కట్టుకుని వచ్చేస్తాను. 10 minutes అని కింద తన రూమ్కి తురున వెళ్ళిపోతుంది అన్షిక. దేవ్ నవ్వుకుంటూ, నిజంగానే పాగల్ లడ్కి అని మొబైల్ తీసుకొని కిందకి నడుస్తాడు దేవ్. హరిచంద్ర గారు ఉంటే దేవ్ని చూసి, నాన్న, దేవ్ నైట్ అన్షమ్మని ఇంటికి తీసుకొని వచ్చావంట, వాచ్మెన్ చెప్పాడు, ఎక్కడా అని అడుగుతారు. రూమ్లో ఉంది తాతయ్య. తాతయ్య, విత్ యువర్ పర్మిషన్ మన ఆఫీస్లో కొందరు పోస్టులు పీకేసి న్యూ క్యాండిడేట్స్కు ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నానని అంటాడు దేవ్. అది నీ ఆఫీస్ నాన్న, నీకు ఇష్టమైన విధంగా చెయ్యొచ్చు, కానీ మన ఆఫీస్లో పనిచేసే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ అండ్ టాలెంటెడ్. వాళ్ళని తీసేస్తే ప్రాబ్లం అవుతుంది నాన్న అని అంటారు ఆయన. నో తాతయ్య, అర్హత, టాలెంట్ ఉన్న, అవకాశం రాక ఉన్నవాళ్ళు చాలామందే ఉన్నారు. నేను చూసుకుంటాను, థ్యాంక్స్ అని దేవ్ మాట్లాడుతుంటే అన్షిక బయటకు వస్తుంది. దేవ్ వెనక్కి తిరిగి చూశాడు. వద్దన్న అతని చూపులు ఆమె దగ్గరే ఆగుతాయి కాబట్టి నవ్వుతూ చూశాడు దేవ్. రెడ్ కలర్ అనార్కలి డ్రెస్లో ముందుకి లూజ్గా జడ వేసుకొని చెవిలో చిన్న స్టడ్స్, మెడలో దేవ్ వేసిన చైన్తో ఉన్న ఆమెను చూసి టేబుల్ మీదున్న కార్ కీస్ తీసుకున్నాడు దేవ్. ఎలా ఉన్నావమ్మా అని అన్షిక తల నిమురుతూ అడిగితే, బాగున్నాను తాతయ్య. దేవ్ బయటికి తీసుకొని వెళ్తున్నాడు. వచ్చాక నేనే వంట చేస్తాను. ఇప్పటికీ బాయ్ అని సంబరంగా జింకపిల్లలా పరిగెత్తుకుంటూ కార్ దగ్గరికి వెళ్ళి దేవ్ వీపు గుద్దుకుంటుంది అన్షిక. ఏయ్, కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు అని దేవ్ కసిరితే, తగిలింది నాకు కదా, నువ్వెందుకు అరుస్తున్నావని నుదురు ముక్కు రుద్దుకుంటూ అంటుంది అన్షిక. విసుగ్గా చూసి ఎక్కు అని కార్ డోర్ ఓపెన్ చేశాడు దేవ్. మూతి తిప్పి కార్ ఎక్కింది అన్షిక. కార్ ఒక మాల్ ముందు ఆగితే, ఇప్పుడేం షాపింగ్ దేవ్ అని అడుగుతుంది అన్షిక. నా ఫ్రెండ్ పెళ్ళి, సో గిఫ్ట్ తీసుకోవాలి పద అని అంటాడు దేవ్.
అని కార్ దిగి దేవ్ వెనకాలే నడిచింది అనుష్క. నీకేం కావాలో తీసుకో, నేను ఇప్పుడే వస్తానని దేవ్ లేడీస్ శారీస్ సెక్షన్ వైపు వెళ్తాడు. సేల్స్ గర్ల్స్ను అడిగి సింపుల్లో ఉండే పట్టు చీరలు కొన్ని చూసి లాస్ట్కు మెజెంటా కలర్కు గోల్డ్ కలర్ బార్డర్ ఉన్న చీరను సెలెక్ట్ చేసి తన షాపింగ్ కూడా చేసి తిరిగి అంచిక దగ్గరికి వస్తాడు దేవ్. షో బొమ్మల మధ్య ఇంకో బొమ్మలా ఉన్న ఆమెను చూసి తీసుకున్నావా అని అడుగుతాడు దేవ్. లేదని తలూపుతుంది అంచిక. నచ్చలేదా నీకు అని దేవ్ అంటే, నచ్చాయి కానీ ప్రైజెస్ నచ్చలేదు దేవ్ అని అంటుంది అంచిక. అంచికని సూటిగా చూసి డిస్కౌంట్ అడుగుదాంలే, నీకు నచ్చినవి తీసుకో అని అంటాడు దేవ్. అడగ్గానే ఇచ్చేస్తారా దేవ్ అని అమాయకంగా అడుగుతుంది అంచిక. తీసుకుంటావా లేక నేనే సెలెక్ట్ చేయనా? నేనే సెలెక్ట్ చేసినా అవే నోరు మూసుకొని వేసుకోవాలి నువ్వు అని దేవ్ కసిరేసరికి, వద్దు వద్దు నేను సెలెక్ట్ చేసుకుంటానని డీసెంట్గా ఉన్న 2 డ్రెస్లను సెలెక్ట్ చేసుకుంటుంది అంచిక. చాలా మేడం, మోసుకొని పోవడానికి చేతులు నొప్పెడతాయి నాకని దేవ్ అంటే, దేవ్ అని రాగంగా అంటుంది అంచిక. ఇంత క్యూట్గా ఫేస్ పెట్టకు, అక్కడ ఆపిన కిస్ ఇక్కడ కంటిన్యూ చేయాలని ఉంటుందని అంటాడు దేవ్. కంగారుగా పెడతాడనుకొని ముందుకు వెళ్ళిపోతుంది అంచిక. నవ్వుకొని బిల్ పే చేసి కవర్ సేల్స్మెన్ చేతిలో కారులో పెట్టించి కళ్యాణ్ జ్యువెలరీ మాల్లోకి అంచికను లాక్కొని పోతాడు దేవ్. గిఫ్ట్ కోసమని అనుకున్న ఆమె తలతల మెరుస్తున్న బంగారు వజ్రాల నగలను చూస్తుంది అంచిక. దేవ్ పక్కకి వెళ్ళి తాళి కావాలని అడుగుతాడు. సూత్రాలను సేల్స్మెన్ చూపిస్తే దేవ్ వెనక్కి తిరిగి అంచికని చూస్తాడు. షాక్తో షాప్ మొత్తం చూస్తున్న ఆమెను చూసి నవ్వుకొని సూత్రాలు కాక మెట్టలు గ్లాస్ పై నుంచి కనిపించిన లేటెస్ట్ బ్లాక్ బీడ్స్ను కూడా తీసుకొని బిల్ కార్డ్ ద్వారా పే చేసి, ఓయ్ వస్తావా లేక ఇక్కడే చూస్తూ కూర్చుంటావా అని పిలుస్తాడు దేవ్. దేవ్ ఆగు, వెళ్ళకు, వస్తున్నా అని దేవ్ వెనుక పరుగులాంటి నడకతో వెళ్తుంది అంచిక. దేవ్ ఎవరికి ఇవన్నీ అయినా అబ్బాయికి ఇంత గోల్డ్ ఏంటో అని బాక్స్లను చూస్తూ, కొంపదీసి ఆ ఫ్రెండ్ అమ్మాయినా అని అడుగుతుంది అంచిక. అమ్మాయే కానీ కొంచెం తిక్కుంటుంది, పాపం నేను తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుంటారంచు అని అంటాడు దేవ్. అంచికలో జలస్తో కోపం కూడా పెరిగితే, ఇప్పుడే కదా నీ గర్ల్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళలేదని నిన్ను పొగిడాను అని అరుస్తుంది. ప్రస్తుతానికి తనొక్కతే చాలు, తను ఇంకా అసలు బోరు కొట్టట్లేదని అంటాడు దేవ్. కోపంగా అదురుతున్న ముక్కుతో చూసిన అంచిక, నీకు నేను తప్ప అందరూ నచ్చుతారని మొహాన్ని తిప్పేసి కుళాయి నీళ్లు కార్చేస్తుంది. నవ్వుకొని కారును గుడి ముందు ఆపిన దేవ్, వస్తావా వెళ్ళనా అని అడుగుతాడు. ఎందుకో అని గుర్రుగా చూస్తూ అంటుంది అంచిక. దగ్గరలో ముహూర్తం చూడమని చెప్పడానికి అని అంటాడు దేవ్. నీ ఫ్రెండ్ పెళ్ళికి నువ్వు ముహూర్తం చూడటం ఏంటి? ఆ మాత్రం కూడా తెలియదా అని అరుస్తుంది అంచిక. అంటే ఫస్ట్ నైట్ కోసం అంట అంచు, అర్థం చేసుకో అని దేవ్ అంటే, అప్పటికే కోపం బాధ ఏడుపుతో ఉడికిపోతున్న అంచిక కారు దిగి దేవ్ మీదకి వెళ్తుంది. అసలేంటి నీ ఉద్దేశం దేవ్? ఆవిడ గారి పెళ్ళికి నీ హడావిడేంటి? నన్ను కావాలని ఏడిపిస్తున్నావు కదా, ఇంకెప్పుడు నీకు నా ప్రేమ తెలుస్తుంది? నీకన్నా బండరాయి బెటర్ అని దేవ్ ఛాతీ మీద కొట్టి, నేను వెళ్ళిపోతాను, నువ్వే దగ్గరుండి ఆవిడ గారినే పెళ్లి చేసుకో అని వెళ్ళిపోబోతుంది అంచిక. అంచిక చేయి పట్టుకుని ఆపిన దేవ్ చుట్టూ ఎవరూ లేకపోవడంతో వెనుక నుంచి హత్తుకొని, నేను తనని చేసుకుంటే నిన్నెవరు చేసుకుంటారు అని అడుగుతాడు దేవ్. లవ్ ఫెయిల్యూర్ కదా, ఇలాగే ఉండిపోతాను, నాకు అంకుల్ తాతయ్య గారు ఉన్నారులే అని మూతి ముడిచి అంటుంది అంచిక. నేను సక్సెస్ చేయాలని చూస్తుంటే నువ్వు ఫెయిల్యూర్ అంటావేంటే మొద్దు అని అంటాడు దేవ్. అంచిక చిరుకోపంగా చూసి, ఇంకో దాన్ని పెళ్లి చేసుకొని నా లవ్ ఎలా సక్సెస్ అవుతుందని అడుగుతుంది అమాయకంగా. అంచికని ముందు పైకి తలెత్తి గుడిగోపురాన్ని చూపిస్తూ, ఏం చేశావే నా హార్ట్ని, ఏం మాయతంత్రం చేశావో తెలియదు కానీ నిన్నే కావాలని అంటోంది అంశు. మొదట్లో నీ మీద నాకున్న లస్ట్ ఆర్ అట్రాక్షన్ ఫీలింగ్ అనుకున్నాను, కానీ నా వల్ల కావట్లేదు. నీ మాటలు వినిపించకపోతే నాకు రోజు గడవదు. నీతో ప్రతి క్షణం కలిసి ఉండాలనే ఉంది అంశు. అంశిక కళ్ళు ఆనందంతో ఆశ్చర్యంతో తడిదేరాయి. ఏడుస్తూ దేవుణ్ణి అపురూపంగా చూస్తోంది. ఇదే ప్రేమ అని అంటారేమో. ఐఎమ్ మ్యాడ్ అట్ యూ అంశు. నువ్వు అమితంగా పూజించే నీ దేవుడు ముందే నిన్ను అడుగుతున్నాను అంశు, పెళ్లి చేసుకుందామా అని అంటాడు దేవ్. అంశిక కళల్లో కన్నీళ్లు ఆగట్లేదు. ఏడుస్తూనే నవ్వుతున్న ఆమె తీరుకి, యు ఆర్ క్రయింగ్ అండ్ స్మైలింగ్ ఎట్ ది సేమ్ టైం ముద్దు అని అన్నాడు దేవ్. ఏమో, నాకు ఇదంతా కలలాగా ఉంది దేవ్. నిజంగా నువ్విప్పుడు నాతో మాట్లాడావా, పెళ్లి చేసుకుందామని అడిగావా అని నమ్మకం కుదరక మళ్ళీ అడుగుతుంది అంశిక. అని దేవ్ అంశికకు వదిలి 2 అడుగులు వెనక్కి వేస్తాడు. అయితే ఒక్కసారి నన్ను గిల్లు అని అంటూ చేతిని ముందుకు చాపుతుంది అంశిక. నవ్వుతూ దేవ్ అంశిక చేతిని పట్టుకుని తన పెదవుల దగ్గర ఉంచుకొని ముందుకు వంకి బుగ్గను లైట్గా బైట్ చేస్తాడు దేవ్. ఆ నొప్పికి దేవును తడికళ్ళతోనే చూస్తుంది అంశిక. ఇంకా నీ ఆన్సర్ చెప్పలేదంశు అని దేవ్ అంటే, దేవ్ మెడను ఖర్చుకొని, వెయిటింగ్ రా బాబు, వైఫ్ ఆఫ్ దయాంష్ అవ్వడానికి అని అంటుంది అంశిక. నవ్వుతూ తిరిగి హక్ చేసుకున్న దేవ్
అలాగే హోల్డ్ చేసి ఇంకా చాలు వదలవే. ఇంట్లో ఉన్నప్పుడు టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటావు. బయటికి వస్తే ఎక్కడ లేని ప్రేమని కురిపిస్తావని దేవ్ అంటే చిన్నగా నవ్విన హన్షిక దేవును వదిలి కళ్ళని తుడుచుకుంటుంది. పద అని అంటూ ఆమె చెయ్యి పట్టుకొని మొదటిసారి ఇష్టంగా గుడిలోకి నడుస్తాడు దేవ్. పూజారి గారు ఇద్దరినీ చూసి నవ్వుతూ అర్చన చేస్తే ఎప్పట్లా హన్షిక దేవ్ ఇంకా సురేంద్ర గారి పేర్ల మీదనే అర్చన చేస్తుంది. ఏదైనా విశేషమా అంశమ్మ అని ఆ పూజారి గారు హన్షికతో ఉన్న పరిచయం వల్ల నవ్వుతూ ఆప్యాయంగా అడుగుతారు. హన్షిక దేవుని చూస్తే దేవ్ హన్షిక చేతిని తన చేతులతో పెనవేసి అవునండి త్వరలో మా పెళ్ళి, మంచి ముహూర్తం చూడండని దేవ్ అంటే ఎంత మంచి మాట చెప్పావు బాబు అని నవ్వుతూ చూస్తానని చూసిన ఆయన వచ్చే నెలలో 14న మంచి అద్భుతమైన ముహూర్తం ఉందని చెప్తారు. మనసులోనే లెక్కలు వేసుకున్న దేవ్ ఇంకా 20 డేస్ టైం ఉందని ఓకే అని అంటాడు. పెద్ద నోట్లను ఆయనకు ఇచ్చి హన్షికను తీసుకుని రిటర్న్ విల్లాకు వెళ్తాడు దేవ్. దారిలో హన్షిక ఆనందం అంతా ఇంతా కాదు. మేఘాల్లో తేలిపోతున్న ఆమెను చూసి నవ్వుకున్నాడు దేవ్. కారు ఆగగానే లేని పిల్లల లోపలికి పరిగెత్తుకుని వెళ్ళిన హన్షిక తాతయ్య గారు, అంకుల్, కమలమ్మ అందరూ ఎక్కడున్నారని పిలుస్తుంది. దేవ్ నవ్వుకుంటూ గుమ్మంలోకి వస్తే హన్షిక అరుపు లాంటి పిలుపుకి హన్షమ్మ ఏమైంది తల్లి అని హరిచంద్ర గారు అడుగుతారు. తాతయ్య అని హన్షిక హరిచంద్ర గారి చేతుల్ని పట్టుకుని నాకు పెళ్లి తాతయ్య, మీ మనవడు స్వయంగా ముహూర్తం పెట్టించాడు అని నవ్వుతూ చెప్తుంది హన్షిక. హరిచంద్ర గారితో పాటు గోవర్ధన్ గారు కూడా హన్షిక మాటలు విని ఆశ్చర్యంగా దేవుని చూస్తే దేవ్ సన్నటి ఒక నవ్వు నవ్వి హైదరాబాద్ మొత్తం వినిపిస్తోంది నీ గొంతు అని అంటాడు. అవేవి పట్టించుకుని హన్షిక కమలమ్మ చేతులను పట్టుకొని 2 చుట్లు తిప్పి నాకు పెళ్లి కమలమ్మ అని అరుస్తుంది. దేవ్ కన్నా నిజమా అమ్మాయి చెప్తున్నదని హరిచంద్ర గారు మనవణ్ణి చూస్తూ అడుగుతారు. అవును తాతయ్య, మీరే అన్నారు కదా అంశు దొరకడం నా లక్కని, వదులుకోకని, అందుకే గట్టిగా పట్టుకుంటున్నానని దేవ్ హన్షిక ఆనందాన్ని చూస్తూ అంటాడు. ఎంత మంచి వార్త చెప్పావు నాన్న అని హరిచంద్ర గారు దేవును హత్తుకుంటే గోవర్ధన్ గారు కొడుకుని ప్రేమగా చూసి హన్షికను దగ్గరికి తీసుకొని సాధించావు తల్లి అని ఆమె తల నిమురుతారు. ఏయ్ చేసిన హంగామా చాలే కానీ కాఫీ తీసుకునిరా అని దేవ్ తన రూమ్కి వెళ్ళిపోతాడు. 5 మినిట్స్ దేవ్ అని హన్షిక కిచెన్లోకి వెళ్తే దేవ్ వెళ్తూ షాపింగ్ చేసినవి కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. 4 నిమిషాల్లో కాఫీ పెట్టి 5వ నిమిషంలో కప్ తీసుకొని దేవ్ గదిలోకి వెళ్తుంది హన్షిక. షవర్ సౌండ్కు దేవ్ ఫ్రెష్ అవుతున్నాడని టేబుల్ మీద కప్ ఉంచి దేవ్ కోసమే చూస్తూ బెడ్ మీద ఉన్న పేపర్ బ్యాగ్స్ ఓపెన్ చేసి చూడకుండా వార్డ్రోబ్లోనే ఉంచేసి దేవ్ కోసం డ్రెస్ తీసి పెడుతుంది. టవల్తో బయటికి వచ్చిన దేవ్ హన్షికను చూసి తను నైట్ టైం చదివే బుక్స్ను షెల్ఫ్లో సర్దుతూ కనిపిస్తే వెనుక నుండి ఆమెను హత్తుకున్నాడు. దేవ్ ఒంటి మీద తడి ఆమె వీపుకు తగిలితే దేవ్ అని కంగారుగా అంటుంది. మెడ మీద వెచ్చటి ముద్దు అద్దిన దేవ్ పెళ్లి చేసుకుంటాం కదా, ఒక కిస్ ఇవ్వవే, నీ లిప్స్ టేస్ట్ బాగుంటుందని దేవ్ అంటాడు. నేనేమైనా ఫుడ్ ప్యాకెట్ అనుకున్నావా దేవ్, బాగుండటానికని హన్షిక అంటే ముందుకు తిప్పుకొని ఎస్ యు ఆర్ మై ఫుడ్ ప్యాకెట్ వే అని అంటూ ఆమె పెదవుల్ని అందుకున్నాడు దేవ్. దేవ్ ఛాతీ మీద హన్షిక చేతులు ఉంచితే దేవ్ చేతులు హన్షికను కొలుస్తూ ఉన్నాయి. రెప్పలు వాలిపోయాయి. దేవ్ నుండి వస్తున్న షవర్ జెల్ పరిమళం హన్షికను మత్తులోకి తోస్తూ ఉంటే దేవ్ చేతులు ఆమె నడుముతో పాటు వీపును కూడా తడుముతూ నలుపుతున్నాయి. ముద్దులో వేగం పెంచిన దేవ్ హన్షిక పెదవులు దేవ్ పెదవుల కింద నలిగిపోతున్నాయి. దేవ్ ఛాతీ మీద చేతులేసి వెనక్కి నెట్టాలని చూసిన హన్షికకు ఆ ఛాన్స్ దేవ్ ఇవ్వకుండా ఆమె చేతుల్ని లాక్ చేశాడు. ఊపిరి అందక హన్షిక తిప్పలు పడుతుంటే హన్షిక అవస్థలు చూసి వదిలి సైడ్ స్మైల్ ఇస్తాడు. మంట పెడుతున్న పెదవులకు ఊపిరి భారంగా తీసుకుంటూ దేవును కోపంగా చూసి దేవ్ ఇది ముద్దా అని అరుస్తుంది హన్షిక. నాకు కూడా అదే డౌట్ వచ్చింది. ఇంకోసారి కిస్ చేసుకుందాం రావే, డౌట్ క్లియర్ అవుతుందని దేవ్ ముందుకి వస్తూ ఉంటే మహానుభావ నీకు దండం పెడతాను నన్ను వదిలేయ్ అని అంటూ పరుగున కిందకు వెళ్ళిపోతే నవ్వుకొని కాఫీ తాగుతూ డ్రెస్అప్ అయ్యి ల్యాప్టాప్ పట్టుకొని కూర్చుంటాడు దేవ్. టెడ్డీ కుక్కపిల్లను ముద్దు చేసి దానికి పాలు తాగించి డిన్నర్ చేయడంలో బిజీ అవుతుంది హన్షిక. మరుసటి రోజు ఆఫీస్కి దేవ్తో కలిసి వెళ్తుంది హన్షిక. కార్ డ్రైవ్ చేస్తున్న దేవ్ హన్షికను చూస్తే విండో నుంచే బయటికే చూస్తూ దేవ్ అని పిలుస్తుంది. ఏంటని అంటాడు దేవ్. ఆఫ్టర్ మ్యారేజ్ నీ రూమ్ చేంజ్ చెయ్యగలవా అని అడుగుతుంది
బెరుగ్గా అంశిక, ఎందుకు నీకు నచ్చలేదా అని దేవ్ అంటాడు. నచ్చింది కానీ ఆ బెడ్ నాకు నచ్చలేదు, ఇంకా ఆ సోఫాలు కూడా అని అంశిక అంటే తన పాస్ట్ గురించే అలా అంటోందని దేవ్ గ్రహించి అంశిక చేతిని ప్రెస్ చేసి, సరే తాతయ్యకు మేకోవర్ చేయించమని చెప్తానంశు, బట్ నా పాస్ట్ని చూడకు, నువ్వు కూడా ఎక్కడ దూరమవుతావో అనే భయం వేస్తోంది నాకు అని అంటాడు దేవ్. ఎందుకు దూరమవుతాను దేవ్, నీ గురించి తెలిసిన నేను నిన్ను వదిలి వెళ్ళలేను, ఇంకా తెలుసుకోవడానికి ఏం లేదు, మొత్తం నేను చదివేశాను అని అంశిక అంటుంటే నవ్విన దేవ్ కార్ను ముందుకు దూకిస్తాడు. ఆఫీస్కి దేవ్ తన క్యాబిన్కు వెళ్ళిపోతే ఈవినింగ్ అవ్వగానే దేవ్ కోసం మెరుపుల క్యాబిన్కు వచ్చిన అంశిక దేవ్ ఇలా రా అని పిలుస్తుంది. ఎక్కడికి అని దేవ్ చైర్ నుండి పైకి లేస్తూ అడుగుతాడు. దేవ్ నువ్వు ముందు రా అని అంటూ దేవ్ చేతిని పట్టుకొని అతని థింగ్స్ని బ్లేజర్ను తీసుకొని క్యాబిన్ను లాక్ చేసుకొని కారిడార్లోకి లాక్కొని పోయిన అంశిక కార్ స్టార్ట్ చేశాక విండోస్ ఓపెన్ చేసి ముసురుగా ఉండి చిన్నగా కురుస్తున్న వర్షానికి చేతిని బయటికి పెట్టి చినుకులను ఒడిసిపట్టుకుని దేవ్ మొహానికి కొడుతుంది అంశిక. అంశు చిరుకోపంగా అరిచాడు దేవ్. నవ్విన అంశిక ఇంకోసారి చినుకులను పిడికిలతో పట్టుకుని దేవ్ మొహానికి కొడితే దేవ్ కార్ ఎవరూ లేని చోట ఆపి కార్ దిగి అంశికను కిందకు లాగిన అతను వర్షంలో ఆమెను తడిసేలా చేస్తాడు. కథ ఇంకా ఉంది. మరి మొత్తానికి అంశిక తన ప్రేమను సాధించుకుంది. దేవును పెళ్లి చేసుకోవడానికి దేవును ఒప్పించింది. మరి దేవ్ అంశికల జీవితం సాఫీగా సాగుతుందా, లేదా నితీష్ మైత్రిలు కలిసి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? దేవ్ అంశికలు నిజంగా విడిపోయే పరిస్థితి వస్తుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.